అమెరికాతో పాకిస్తాన్లో రేపు జరగబోయే చర్చల్లో తాము పాల్గొనడం లేదని ఇరాన్ ప్రకటించింది. ఇప్పటికే ఇరానియన్ డెలిగేషన్ పాకిస్తాన్ చేరింది అన్న వాల్ స్ట్రీట్ జర్నల్లో వచ్చిన కథనాల్ని ఇరాన్ అధికారిక మీడియా ఖండించింది. మా డెలిగేషన్ ఏది పాకిస్తాన్కు వెళ్ళదు అని కూడా ప్రకటించింది. కారణం ఏంటంటే నేను నిన్నటి వీడియోలో చెప్పాను, లెబనాన్ పీఠముడిగా మారిపోతుంది. ఇజ్రాయిల్ ఈ చర్చలను విఫలం చేయడానికి లెబనాన్పై దాడులు ఉధృతం చేసింది అని. సరిగ్గా అదే జరిగింది. లెబనాన్లో ఇజ్రాయిల్ దాడులు ఆగకపోతే మేము అమెరికాతో చర్చల్లో పాల్గొనము అని ఇరాన్ తేల్చేసింది. సో ఇరాన్ వీక్ అయిపోయింది, ఇరాన్ ధ్వంసమైపోయింది. ఇరాన్ దిక్కులేని పరిస్థితుల్లో దేహీ చర్చలంటూ ట్రంప్ నా ముందర నిలబడ్డది అని ట్రంప్ చెప్పిందంతా పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఇవాళ అమెరికా చర్చలకు సిద్ధమై ఆ దేశ ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, అంటే ట్రంప్ తర్వాత నెంబర్ 2, ఆ అత్యున్నత స్థాయి డెలిగేషన్ పంపుతుంటే ఇరాన్ చర్చలకు రాన్పో అని చెప్పేసింది. అంటే ఇప్పుడు ఎవరు యాక్చువల్గా టర్మ్స్ డిక్టేట్ చేస్తున్నారు, ఈ పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు అనేది ఒక క్వశ్చన్. అయితే మరి ఇజ్రాయిల్ లెబనాన్ల మధ్య దాడులు జరుగుతున్నాయి, లెబనాన్ పైన ఇజ్రాయిల్ దాడులు జరుగుతున్నాయి, అక్కడ కాల్పుల విరమణ లేనిది ఇక్కడ ఉండదు అని చెప్పేసింది ఇరాన్. అయితే మీకు గుర్తుండే ఉంటుంది, ఈ లెబనాన్ అంశము ఒక డిస్ప్యూట్గా మారిపోయింది. ఎందుకంటే అమెరికా ఇరాన్ల మధ్య సీజ్ ఫైర్కు కుదిరిన డీల్లో ఈ లెబనాన్ కూడా ఇంక్లూడ్ అవుతుందా కాదా? ఇరాన్ ఏమో స్పష్టంగా చెప్పింది ఇంక్లూడ్ అవుతుంది, లెబనానే కాదు ఈ ప్రాంతం అన్నిటికీ వర్తిస్తుంది అని. ఈ చర్చలకు మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్ చెప్పింది, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ప్రకటించాడు దిస్ ఇంక్లూడ్స్ లెబనాన్ అని. కానీ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం ఈ అమెరికా ఇరాన్ డీల్కు లెబనాన్కు సంబంధం లేదు అని చెప్పారు. ఆ తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ మీడియా బ్రీఫింగ్లో లెబనాన్ అనేది ఈ డీల్లో లేదు అని ప్రకటించింది. ఆ తర్వాత ప్రెసిడెంట్ ట్రంపే ఒక మీడియా ఇంటర్వ్యూలో లెబనాన్ అనేది వేరే, ఇట్స్ ఎ డిఫరెంట్ స్కర్మిష్, అది వేరే వివాదం, దాన్ని వేరేగా డీల్ చేస్తాము, ఇరాన్ సీజ్ ఫైర్ డీల్లో లేదని ట్రంప్ ప్రకటించాడు. సో ట్రంప్ అమెరికా అండ్ ఇజ్రాయిల్ ఏమో లెబనాన్ ఇష్యూ డీల్లో లేదన్నారు, కానీ ఇరాన్ మాత్రం డీల్లో ఉంది, దాన్ని అమెరికా ఉల్లంఘిస్తోంది, ఇజ్రాయిల్ని కట్టడి చేయలేకపోతోంది, అందువల్ల మేము చర్చలకు పాల్గొనమని ఇరాన్ చెప్తోంది. మీడియేటర్గా ఉన్న పాకిస్తాన్ కూడా చెప్తుంది లెబనాన్ కూడా ఇంక్లూడెడ్ అని. ఈలోగా అమెరికాలో ఇజ్రాయిల్ లెబనాన్ల మధ్య డైరెక్ట్ టాక్స్ జరుగుతాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. లెబనాన్లోని హిజ్బుల్లాతో ప్రత్యక్ష చర్చలకు తాను ఆదేశించినట్లు నెతన్యాహు ప్రకటించారు. కానీ ఇజ్రాయెల్తో తాము చర్చలు జరపడం దలుచుకోలేదని హిజ్బుల్లా పేర్కొంది. మాపై దాడులు జరుగుతుంటే, మమ్మల్ని చంపేస్తుంటే మేము ఇజ్రాయెల్తో అమెరికాలపై చర్చించేది ఏమీ లేదు అని హిజ్బుల్లా ప్రకటించింది. సో ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఎక్కడికి వస్తుంది, సరిగ్గా ఇజ్రాయిల్ యుద్ధోన్మాదము ఆగకపోతే ఈ వెస్ట్ ఏషియా వార్ ఆగే ప్రసక్తే లేదు అని. ఈలోగా ట్రంప్ ప్రకటించాడు ఇరాన్ చుట్టూ మా సైన్యాలు మోహరించే ఉన్నాయి, పశ్చిమాసియాలో మా సైన్యాలు అక్కడే ఉన్నాయి, మీరు ఈ సీజ్ ఫైర్ కనుక అమలు కాకపోతే భీకరంగా యుద్ధం చేస్తామని ఇవాళ పత్రికల్లో కూడా పేజ్ 1లో వచ్చి చూడండి. అంటే ఒకవైపు గన్ పెట్టి ఇరాన్ను బెదిరిస్తున్న ట్రంప్ చర్చలకు రమ్మని, కత్తులు పెట్టి కత్తుల కోలాటమాడుతుంది ఇజ్రాయిల్. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో తుపాకీ పెట్టి చర్చలకు రమ్మంటున్నాడు, ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఏమో కత్తుల కోలాటమాడుతున్నాడు. ఇక ఇంత భయపెట్టినా కూడా ఇరాన్ చర్చలకు రాదా అనుకున్నారు, కానీ ఇందుకు భిన్నంగా ఇరాన్ ఈ చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని చెప్పింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకేడ్ కొనసాగుతుందని ప్రకటించింది. సో హిజ్బుల్లాకు ఇజ్రాయెల్కు ఎకార్డు కుదిరితేనే
ఇక ఇరాన్ అమెరికాతో చర్చలకు ముందుకు వస్తుందని. వాస్తవంగా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఈ చర్చల్లో పాల్గొంటారని కూడా ఇరాన్ ప్రకటించింది. ఆ తర్వాత జరుగుతున్న డెవలప్మెంట్స్ ఇదేమి కొత్త కాదు, మీకు గుర్తుండే ఉంటుంది. జూన్ 2025లో కూడా అమెరికాకు ఇరాన్కు చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. ఆ తర్వాత అమెరికా లాగింది. అప్పుడు కూడా చర్చలు జరుగుతున్న సమయంలోనే సరిగ్గా మీకు ఫిబ్రవరి 28కి ముందు, 1 డే బిఫోర్, నేను చాలా వీడియోలో చెప్పాను, ఒమన్ ఫారెన్ మినిస్టర్ ప్రకటించాడు. దాదాపు ఇక చర్చలు ముగిసాయి, 24 అవర్స్లో డీల్ కుదురుతుంది, అమెరికా షరతులన్నింటికీ ఇరాన్ అంగీకరించింది అని చెప్పారు. సడన్గా అమెరికా ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టాయి. సో ట్రంప్ అండ్ నెతన్యాహు అసలు ఇంట్రెస్ట్ ఏంటి, ముఖ్యంగా నెతన్యాహు అసలు ఇంట్రెస్ట్ ఏంటి? ఈ టాక్స్ నడవాలనా, టాక్స్ బ్రేక్ కావాలనా, వార్ ఆగాలనా, వార్ కంటిన్యూ కావాలా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. సో ద బాల్ ఈజ్ ఇన్ నౌ ట్రంప్స్ కోర్ట్. తాను ఇజ్రాయెల్ కట్టడి చేయగలిగితే ఈ టాక్స్ ముందుకు పోతాయి. లేదు ఇరాన్తో ఒకవైపు టాక్స్ అంటూ మరోవైపు నెతన్యాహును వదిలివేస్తే నీకు ఈ టాక్స్ ముందుకొచ్చే ప్రసక్తే లేదు.